ఒకరోజు దర్బారులోని కొంతమంది తెనాలి రామకృష్ణపై అసూయతో రాజుకు ఫిర్యాదు చేశారు. వారు ఇలా అన్నారు: రామకృష్ణ తనను అందరికంటే తెలివైన వాడిగా భావిస్తున్నాడు. రాజు ఆ మాటలు విని చిరునవ్వు చిందించి తెనాలి రాముడి తెలివిని పరీక్షించేందుకు ఒక కఠినమైన పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రాజు హాస్యంతో, పరీక్ష చాలా సరళమైనది. నువ్వు ఒక వాక్యాన్ని చెప్పాలి. నీ మాట నిజమైతే నిన్ను శిరచ్ఛేదం చేస్తాము, అబద్ధమైతే నిన్ను ఉరితీయిస్తాము. తెనాలి రామకృష్ణ మొదట ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చూసే ఇతర మంత్రులు హర్షంతో అతని వైపు చూశారు. ఆలోచించిన తర్వాత తెనాలి రామకృష్ణ ప్రశాంతంగా రాజుతో అన్నాడు: మహారాజా, మీరు నన్ను ఉరితీయబోతున్నారు. ఈ మాట విన్న వెంటనే దర్బారులో ఓ నిశ్శబ్దం నెలకొంది. ప్రధానమంత్రి జాగ్రత్తగా అన్నాడు: మహారాజా, మీరెంత తెలివితేటలతో ఆలోచించినా ఇప్పుడు మీరు చిక్కులో పడిపోయారు. తెనాలి రాముడు మీరు నన్ను ఉరితీయబోతున్నారని అన్నాడు. మీరది అబద్ధమని నిరూపించాలంటే అతన్ని ఉరితీయాలి. కాని మీరు నిజంగా ఉరితీశారనుకుంటే అతని మాట నిజమవుతుంది. ఆ సమయంలో అతన్ని శిరచ్ఛేదం చేయాలి. రాజు దీన్ని విన్నాక రాముడి తెలివిని మెచ్చుకోక తప్పలేదు. చివరకు రాజు చిరునవ్వుతో తెనాలి రాముని ప్రశంసిస్తూ, నీ తెలివికి ఎవరూ సమానం కాలేరు అని అంగీకరించాడు. ఈ కథలోని నీతి: అత్యంత క్లిష్టమైన పరిస్థితులను కూడా తెలివితేటలతో, నిశితమైన ఆలోచనతో సులభంగా ఎదుర్కొనవచ్చు.